ఇక ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తారు. త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించేందుకు ప్రపంచ నలుమూలల నుంచి తరలి వస్తున్నారు. మరోవైపు కుంభమేళాలో పలువురు ప్రముఖులు సందడి చేశారు. మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. కుంభమేళా ముగిసేందుకు మరో 2 రోజుల సమయం ఉండటంతో భక్తులు భారీ స్థాయిలో తరలి వస్తున్నారు. కుంభమేళా చివరి ఘట్టానికి చేరుకోవడంతో పలువురు ప్రముఖులు ఇవాళ ప్రయాగ్రాజ్ కు చేరుకున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి అమిత్ షా, జేపీ నడ్డా సహా పలువురు కేంద్ర మంత్రులు, సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు త్రివేణి సంగమంలో నదీ స్నానాలు ఆచరించారు. తాజాగా బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రయాగ్రాజ్ కు వెళ్లారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి గంగమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. మరోవైపు బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ కూడా తన కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యస్నానం ఆచరించారు. ఈ సందర్భంగా సెలబ్రిటీలను చూసేందుకు సెల్ఫీలు దిగేందుకు భక్తులు ఏకపడ్డారు. మరోవైపు రాజకీయ నాయకులు కూడా మహాకుంభమేళా ప్రయాగ్రాజ్ కు చేరుకున్నారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు. మహాకుంభ పర్యటన అద్భుతమైన అనుభూతిని ఇచ్చిందని ఆయన తెలిపారు. అలాగే బీజేపీ మహిళా నేత పంకజ ముండే, బీజేపీ ఎంపీ, నటుడు రవికిషన్ కూడా త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేశారు. ఇండియన్ ఎలక్షన్ కమిషన్ జ్ఞానేష్ కుమార్ కూడా కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యస్నానం ఆచరించారు. ఈ సందర్భంగా యోగి సారథ్యంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లను ప్రశంసించారు. ఇప్పటి వరకు త్రివేణి సంగమంలో దాదాపు 62 కోట్ల మంది పైనే పుణ్యస్నానాలు చేశారని యూపీ ప్రభుత్వం పేర్కొంది. జనవరి 13న ప్రారంభమైన కుంభమేళా ఈ నెల 26న మహాశివరాత్రి వరకు కొనసాగనుంది. 26న జరిగే చివరి అమృత స్నానాల నాటికి ఈ సంఖ్య 65 కోట్లు దాటుతుందని యూపీ ప్రభుత్వం అంచనా వేసింది. ఇక ప్రయాణికుల రద్దీ నిర్వహణ కొరకు అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల భద్రత కోసం పలు చర్యలు తీసుకున్నారు.